కరెక్కాయ, శొంఠి, బెల్లము, పిప్పలి ఈ 3 కలపాలి. ఇంతకుముందు 2 చెప్పాను కదా నార్మల్గా పీసీఓడికి. ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకైతే మనం కరెక్కాయ, శొంఠి, పిప్పలి, బెల్లం ఈ 4 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాము. దీనివల్ల మనకి ఫైబ్రాయిడ్ సైజ్ అనేది తగ్గుతుంది. దీంట్లో రోజు పొద్దున 2 సాయంత్రం 2 టాబ్లెట్స్ తిన్న తర్వాత వేసుకుంటూ ఉన్నట్టయితే ఫైబ్రాయిడ్ తగ్గడమే కాకుండా బ్లీడింగ్ సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో ఇలా మనకి పీసీఓడి కావచ్చు, డిస్మెనోరియా కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా మనం చెప్పేటువంటి ఆముదం కావచ్చు, కరెక్కాయ, శొంఠి, బెల్లం, పిప్పళ్ళు, ధనియాలు ఇవి చాలా వరకు ఇంట్లోనే దొరుకుతాయి. వీటిని మనం వాడుతూ ఉన్నట్టయితే మనం అసలు నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళాము. గర్భసంచిని తీసేసే స్టేజ్ వరకు అయితే అసలే వెళ్ళాం. సో ఇవి ఇంట్లో దొరికే వాటితో మనం ఇవి చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పిల్లలు కూడా ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అండ్ హెల్తీగా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది.